ఒకరోజు బాగా చదువుకున్న ఒక మేధావి కృష్ణదేవరాయలి అంతఃపురానికి విచ్చేశాడు. నమస్కారం మహారాజా. నేను ఎన్నో దేశాలలో ఉన్న ఎన్నో రాజ్యాలకు వెళ్ళాను. నేను ఎన్నో వేదికలపై వివాదం చేశాను. ఇంతవరకు నన్ను ఎవ్వరూ ఓడించలేదు. అన్ని విభాగాలలో మీకున్న ప్రతిభ అందరికీ తెలిసిందేగా. మీరు చెప్పింది నిజమే మహారాజా. నేనే ఇక్కడ గొప్ప మేధావిని. విజయనగరంలో ఉన్న మేధావులతో పోటీపడ్డానికి వచ్చాను. నా తెలివితేటలకి ఇక్కడ ఎవ్వరూ సరితూగరు. ఓ, అలాగైతే రేపే ఈ పోటీ మొదలు పెట్టండి. మరుసటి రోజు అన్ని పరీక్షల్లోనూ అక్కడున్న వారందర్నీ ఆ మేధావి ఓడించాడు. దాంతో మహారాజు ఎంతో దిగులుకి లోనయ్యారు. తెనాలిరామా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడు పొగరుగా మాట్లాడుండకపోతే నేనే నా ఓటమిని ఒప్పుకునేవాణ్ణి. వాణ్ణి ఓడించే ఒక వ్యక్తిని మనమే కనిపెట్టాలి. చింతించకండి మహారాజా, తర్వాత పోటీని ప్రారంభించండి. మరుసటి రోజు వాదన పోటీ ప్రారంభించండి. ఏ విషయముపై వాదిద్దాం చెప్పండి. ఇదిగో ఈ అద్భుతమైన పుస్తకం గురించే. మీరు ఈ పుస్తకాన్ని చదవండి. ఇది ఎంతో గొప్పది. దీన్ని మీరింతకు ముందు చదివి ఉండరు. ఆ మాటలు ఆ మేధావికి కోపం తెప్పించాయి. ఇలా చూడు, నేను అన్ని పుస్తకాలు చదివినవాడిని. దాని పేరు మాత్రం చెప్పు, తర్వాత వాదన మొదలు పెడదాం. ఈ పుస్తకం పేరు తిలపిష్ట మహిష బంధనం. ఆ మేధావికి ఆ పుస్తకం పేరు కనీసం విన్నట్టుగా కూడా గుర్తుకులేదు. ఓ, నిజంగా ఇది అద్భుతమైన పుస్తకమే. నేను చదివి చాలా రోజులైనది. నేను మళ్ళీ మరొకసారి చదవాలి. ఈ వాదన రేపు పెట్టుకుందామా? తప్పకుండా రేపే పెట్టుకుందాం. మరుసటి రోజు ఆ మేధావి రాజసభకి రాలేదు. ఆ పుస్తకం గురించి ఆయన ఎప్పుడూ వినలేదు. అందువల్ల రాజసభలో ఎక్కడ అవమానపడతామేమోనని భయపడి ఎంతో వణికిపోయాడు. దాంతో ఆ రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయాడు. తెనాలిరామా, నువ్వు వాదించాలనుకున్న ఆ అద్భుతమైన పుస్తకం గురించి చెప్పు. మహారాజా, అలాంటి ఓ పుస్తకమే లేదు. దానికి తిలపిష్ట మహిష బంధనమని అబద్ధపు పేరు పెట్టాను. అందులో వచ్చే తిలపష్ట అన్న నువ్వుల మొక్క అని అర్థం. మహిష బంధన అంటే పశువుల్ని కట్టేసే తాడు అని అర్థం. ఇంకా అందులో ఏం పెట్టానంటే నువ్వుల మొక్కల్ని తాళ్లతో కట్టేసి వాటిని అలాగే ఓ పట్టు వస్త్రంలో చుట్టేసి చూడగా అది ఎంతో విలువగల అద్భుతమైన పుస్తకంలా కనిపించింది. ఇది విన్న మహారాజు అక్కడున్న సభ్యులందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మహారాజు తెనాలిరాముడి తెలివితేటల్ని సమయస్ఫూర్తిని మెచ్చుకుని బహుమతిచ్చి సన్మానం చేశారు. ఈ సంఘటన తర్వాత ఆ మేధావి తన చదువు వల్ల తనకొచ్చిన గర్వాన్ని తగ్గించుకుని మంచి వ్యక్తిగా ప్రవర్తిస్తాడని మహారాజు నమ్మారు.